Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రవలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి రవలి టాక్స్. ఇది నెక్స్ట్ డే అనమాట. నేను ముందు వ్లాగ్లో మీకు మంగళ స్నానం పెట్టాను కదా, ఆ మంగళ స్నానం అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ మేము వెళ్ళిన విలేజ్ పక్కన గంగాపూర్ అని ఒక విలేజ్ ఉంది. సో ఆ విలేజ్లో అంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేస్తారంట, ఈ ఏరియాలోకి వచ్చిన వాళ్ళు. సో మనం కూడా ఎందుకు మిస్ అవ్వటం అని చెప్పేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా వెనక మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్ తర్వాత ప్లేసు, అదంతా వాగు అనమాట. వర్షాకాలం అలా అయితే ఆ వాగు క్రాస్ చేసి రావాలంట. మేము కొంచెం ఎండలు ఉండే టైంలో వెళ్ళాము కాబట్టి వాగేం లేదు, మా కారు వచ్చేసింది అక్కడి వరకు. సో అక్కడి నుంచి మేము ఇంకా పైకి వచ్చేసాం మెట్లకి. బాలాజీ వెంకటేశ్వర స్వామి అనమాట ఇక్కడ ఉంది. సో ఈ వెంకటేశ్వర స్వామి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసారంట. సో ఎలా వెలిసారనే స్టోరీ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అక్కడ టెంపుల్లో కూడా రాశారు ఎలాగ వెలిసారు ఏంటి అని చెప్పేసి. మేము పంతులు గారిని కూడా అడిగి తెలుసుకున్నాము, పొద్దున్నే వచ్చాము కాబట్టి ప్లెజెంట్గా ఉంది వాతావరణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిద్దంట. సో కళ్యాణం జరిగేటప్పుడు బాగా రష్ ఉంటుందంట ఇక్కడ, ఆ టైంలో బాగా వస్తారంట జనాలు. సో విడిగా అప్పుడు కొంచెం తక్కువే ఉంటారంట. అయితే పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉండి పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సరిపోతుందంట. సో ఇక్కడ స్టోరీ ఏంటనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. అయితే ఈ ఊర్లో ఒక బ్రాహ్మణులు ఉండేవాడంట. అతను నడిచి పెద్ద తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళంట. అలా ఎవ్రీ టైం అలా చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే ఒకసారి ఆయనకి ఇంకా ఏజ్ అయిపోయిన తర్వాత ఒంట్లో బాగుండదు కదా. సో ఆయన ఒక ఏజ్ తర్వాత ఆయన వెళ్ళలేకపోయారంట నడిచి. సో వెళ్ళలేకపోయేసరికి ఆయన బాధపడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఆయనకి చెప్పారంట, మీ ఇంటి దగ్గరలోకి ఒక పాము వస్తుంది, బంగారు రంగు పాము. ఆ పాముని చంపేసి దాన్ని 3 ముక్కలు చేసి ఒక దగ్గర పూడ్చిపెట్టండి. ఒక 3 days తర్వాత ఓపెన్ చేసి చూడండి, అక్కడ దాంట్లో కొన్ని పరికరాలు ఉంటాయి, దాన్ని తీసుకొని కొండను తవ్వండి, అక్కడ నేను కనిపిస్తాను అని చెప్పి అలా చేశారంట. ఆ పరికరాలతో ఈ కొండను తవ్వితే ఆయన వెలిసారంట. ఇక్కడ బ్లాక్ కలర్లో గర్భగుడిలో బ్లాక్ సో చూసారు కదా వాల్కి బ్లాక్ కలర్ విగ్రహం ఉంది కదా, అదేనమాట వెలిసింది స్వయంభూ, అదే వెంకటేశ్వర స్వామి వెలిచిన విగ్రహం. సో అది అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యి టిఫిన్ చేసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము, మండపం దగ్గరికి. సో ఇక్కడ పాపకి ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఇంక ఈలోపు మేము వచ్చి సెటిల్ అయిపోయాము. కొంచెం మేము ఎండలు ఎక్కువ ఉండే టైంలో వెళ్ళాము. ఆ ఏరియాలో బాగా ఉన్నాయి ఎండలు, బాగా ఉక్కపోసింది. ఎన్ని కూలర్లు పెట్టినా కూడా అసలు చాలా ఉక్కగా ఎక్కువ, అందులో రష్ ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ ఉక్కగా ఉంటుంది కదా, చెమటలు బాగా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఫంక్షన్ అదంతా బాగా జరిగింది.
సో ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము ఆ రోజు ఈవినింగే మేము బయలుదేరిపోయాము. సో వెళ్ళేటప్పుడు మాకు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మేము అన్ని చాలా ప్లాన్ చేసుకొని వచ్చాం కదా. సో ఈవినింగ్ 4-5కే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు, కాళేశ్వరం టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్స్కి వెళ్ళిపోయాం నైటే. సో అక్కడవి కూడా వీడియోస్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకా బ్లాగ్స్ ఉన్నాయి. సో కాళేశ్వర ప్రాజెక్టు, కాళేశ్వరం టెంపుల్కి కూడా ఒక హిస్టరీ ఉంది, నేను అది కూడా చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.